నమస్కారం. మరి మనం చట్టాన్ని గౌరవించాలి. చట్ట ప్రకారం మనం ఏదైతే సూచనలు ఉన్నాయో వాటిని మనం పాటించడం అనేది తప్పనిసరి. అయితే కొన్ని సందర్భాలలో దీనికి మినహాయింపులు అనేవి ఇస్తారు. ఉదాహరణకి మోటార్ వెహికల్ చట్టం 2019 ప్రకారం సెక్షన్ 129 అనుసరించి ఒకవేళ హెల్మెట్ పెట్టుకోకపోతే ₹1000 జరిమానా విధించవచ్చు. అయితే దీనికి మినహాయింపు సిక్కు వారికి, అంటే సిక్కుకు సంబంధించి వారు తలపాగా చుట్టుకుంటారు కాబట్టి అటువంటి వారికి హెల్మెట్ నుంచి మినహాయింపు అనేది ఇచ్చారు. ఎందుకంటే వారికి ఆల్రెడీ తలకి రక్షణ ఉంది అని ఒక ఉద్దేశంతో. కానీ అన్ని వేళలా ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనేది సాధ్యపడుతుందా అంటే అది కూడా ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఒకసారి గమనించగలగాలి. హెల్మెట్ అనేది భారతదేశంలో మనం చట్ట ప్రకారం పెట్టుకోవాల్సిందే. అయితే ఇది పెట్టుకోవడానికి కొన్ని సందర్భాల్లో అడ్డు వస్తూ ఉంటుంది. కేవలం సిక్కులకి దీనికి అవకాశం కల్పించినప్పటికీ కూడా సిక్కులు కాని వారికి కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇటీవల కాలంలోని ఎక్కువ మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. వినికిడి సమస్య అంటే వారికి సరిగ్గా వినపడదు. వెనక నుంచి వస్తున్న వాహనం కానీ ముందు వెళ్తున్న వాహనం కానీ సరిగ్గా దానిపైన దృష్టి పెట్టకపోవడం వల్ల, చెవికి సరిగ్గా వినిపించకపోవడం వల్ల వారు హెల్మెట్ పెట్టుకుంటే మరింత వినికిడి లోపం వల్ల వారు యాక్సిడెంట్కి లోనయ్యే అవకాశం ఉంది. అయితే వినికిడి లోపం లేదా కంటి చూపు సరిగ్గా లేని వారు అసలు మనకి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వారికి లైసెన్స్ అనేది ఇవ్వచ్చా అంటే అది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో లైసెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ వినికిడి లోపం అనేది మనకి కనపడుతుంది. అదేవిధంగా మరికొంతమంది హెల్మెట్ పెట్టుకుని లోపల చెవి లోపల ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. దీనివల్ల కూడా వెనక నుంచి వస్తున్నటువంటి వాహనాలు కానీ లేదంటే అంబులెన్స్లకు కానీ ఇతర వాహనాలకు కానీ వారు సరిగ్గా అంటే సైడ్ ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా జరగదు. పైపెచ్చు వారు అతి వేగంతో వెళ్ళడం జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకున్న సందర్భంలో తలకి ఏమీ జరగదులే అని ఒపీనియన్ తోటి అతి వేగంతో వెళ్తున్నారు. అలాగే ఈ హెల్మెట్ రైడ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉండడం తక్కువ కాదు. ₹1000 చలానా అనేసరికి భయపడి ఏ కారణం చేతనైనా హెల్మెట్ మర్చిపోయిన వారు తప్పుదోవ అంటే రాంగ్ రూట్లో వెళ్తూ ఉన్నారు. రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల కూడా అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే హెల్మెట్ పెట్టుకోవడానికి మనం వాస్తవంగా చెప్పుకోవాలి అనుకుంటే హెల్మెట్ పెట్టుకోవడానికి దాదాపుగా 70-80% మంది ఆసక్తిని చూపరు. దానికి కారణాలు అనేకం. బట్టతలు ఉండేవారు తమకు ఇంకా జుట్టు ఊడిపోతుందేమో అని ఒక అపోహతోటి హెల్మెట్ అనేది పెట్టుకోరు. ఏదో ప్రమాదం జరిగితే తల పోతుంది, నువ్వు జుట్టు గురించి చూస్తే మొత్తం నీ ప్రాణమే పోద్దని చెప్పి పోలీసులు బెదిరిస్తూ ఉంటారు. అయితే మనం ఇంకోటి కూడా గమనించాలి. ఇక్కడ పోలీసులు చెప్పినవి ఒక రకంగా వాస్తవం అయినప్పుడు కూడా జరుగుతున్న యాక్సిడెంట్లు అన్నీ కూడా తలకే ప్రమాదం జరుగుతాయని మనం చెప్పుకోలేము. దానికి కారణం ఏంటంటే తలకు జరిగిన ప్రమాదాలు చాలా అరుదు, తక్కువ. మనకి ప్రమాదాలు కాలుకి తగిలినా చేతికి తగిలినా ఎక్కడ తగిలినా కూడా దెబ్బే అవుతుంది. తలకు తగిలితే ప్రాణం కోల్పోతారని ఒక భయం అనేది జనాల్లో కల్పించినప్పటికీ కూడా హెల్మెట్ ఉన్నా కూడా పెద్ద వాహనాలు ఢీకొట్టినప్పుడు ఆటోమేటిక్గా ప్రాణం అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది. హెల్మెట్ అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా వారి భద్రతకు సంబంధించి వారు పెట్టుకునే అవకాశం అనేది ప్రభుత్వం కల్పించాలి. అంతేగాని దీన్ని తప్పనిసరి చేస్తూ ₹1000 చలానా ఎట్టి పరిస్థితిలో కూడా చెల్లించాలని చెబుతూ ఉండడం కూడా బాధాకరం. అలాగే కొన్ని సందర్భాల్లో 2 వీలర్ మీద 3-4 వెళ్తూ ఉంటారు. 3-4 వెళ్ళేటప్పుడు హెల్మెట్ ఉండేటప్పుడు వెనక వ్యక్తి హెల్మెట్ని గుద్దుకునే అవకాశం కూడా ఉంది. ఆ గుద్దుకోవడం వల్ల అతనికి ఎక్కడైనా బ్రేక్ వేసినప్పుడు ప్రమాదం. అయితే 3 రూల్ ప్రకారం అయితే వెళ్ళకూడదు. కానీ మోటార్ వెహికల్ చట్ట ప్రకారం 3 వెళ్ళకూడదు. కానీ ప్రస్తుతం వారి ఆర్థిక పరిస్థితులు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు అంటే 3 వెళ్తున్నప్పుడు ఒక ఆటోలో 3 వెళ్ళినప్పుడు అయితే కనీసం ₹150 నుంచి ₹200 ఛార్జ్ చేస్తారు. మరి అటువంటి ₹150-200 చెల్లించుకోలేని వారు ఈ రకంగా 3 వెళ్తుంటారు. అదేవిధంగా ప్రధానంగా కుర్రకారుకు సంబంధించి అధిక వేగంతో 3-4 ఒకే బైక్ మీద వెళ్తూ ఉంటారు. వాళ్ళని ఆఫ్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నప్పుడు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇటీవలే నేను ఒకసారి విశాఖపట్నంలోని రామా టాకీస్ వద్ద చూస్తున్నాను. వాళ్ళు 3 హెల్మెట్ లేదు, అక్కడ పోలీసు కాపు కాశారు. 4 పోలీసులు కాపు కాశారు.
కాసినప్పుడు ఒక ఎస్ఐతో సహా నలుగురు ఉన్నారు. వారు వెంటనే వారిని చూసి దాటేయాలనే ప్రయత్నంలోనే స్పీడ్గా వెళ్తుంటే ఎస్ఐ వారిని పట్టుకుని పరిగెట్టి వాళ్ళని క్యాచ్ చేయడానికి ప్రయత్నించారు. బండితో పాటు వాళ్ళు పడిపోయారు. లక్కీగా ఎవరికి ప్రమాదం అనేది చిన్న చిన్న దెబ్బలు తేలే తప్ప పెద్ద ప్రమాదం నుంచి వారు కొంచెం మినహాయింపు కలిగించగలిగారు. అంటే అనుకోకుండా అది జరగలేదన్నమాట. లేకపోతే అటువంటప్పుడు వారికి తలకు తగిలిన వారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో బెదిరింపు, లాఠీ విసరడం, కోపంగా అవతల వారిపైన చేయి చేసుకోవడం వంటివి చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ఎక్కడైనా ఒక తెలుగువారు అంటే ముఖ్యంగా హిందువులకు సంబంధించి హిందూ సంస్కృతిలో ఎక్కడైనా ఏదైనా చావుకు కానీ పుట్టుకకు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత హెల్మెట్ని ముట్టుకుంటే మళ్ళీ హెల్మెట్ తడిపి హెల్మెట్ని ధరించడం అనేది సంస్కృతిలో భాగం. కానీ అటువంటివి జరగనీయకుండా ఎప్పుడైనా హెల్మెట్ లేకపోతే కంపల్సరీ దాని మీద ఫైన్ అనేది పడుతుంది. ఇది కూడా ఒక రకంగా అన్ని సందర్భాల్లో హెల్మెట్ వేసుకోవడంలో ఇలాంటి అడ్డంకులు కూడా ఎదురవుతాయి. అదేవిధంగా ఇంటి సమీప ప్రాంతంలో పాలు తేవడానికో లేకపోతే కూరగాయలు తేవడానికో వెళ్ళినప్పుడు పోలీసులు దానికి కూడా చెప్తారు, ఆ కూరగాయలు వెళ్ళినప్పుడు నువ్వు ప్రమాదం జరగదా, నీ ప్రాణం కోల్పోదా అంటే ప్రతిసారి ప్రమాదం ఎందుకు జరుగుతుంది? ప్రమాదం జరగకుండా మన జాగ్రత్తలు చేపట్టినప్పుడు ఆటోమేటిక్గా ప్రమాదం జరగదు. కానీ ఏంటంటే ప్రతిదానికి మీరు చచ్చిపోతావు అనే టైప్లో అంటుంటే అది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడమే. ఎందుకంటే రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా వారు జాగరూకతతో వ్యవహరిస్తూ డ్రైవింగ్ చేయాలి. అంతే తప్ప నువ్వు చచ్చిపోతావు, తలకు దెబ్బ తగులుతుంది, లేకపోతే చచ్చిపోతావు అనే టైప్లో గడిగడికి అంటుంటే. అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఈ హెల్మెట్కి సంబంధించి ఇంకొక విషయాన్ని కూడా నేను ఒక సామాజిక విశ్లేషకుడిగా ఇంకో విషయాన్ని కూడా గమనించడం జరిగింది. పెట్రోల్ బంకుల వద్ద బోర్డు పెడుతున్నారు, హెల్మెట్ లేనిది పెట్రోల్ వేయడం జరగదు అని. కొన్ని సందర్భాల్లో బండి ఆగిపోయినప్పుడు హెల్మెట్ ధరించి పెట్రోల్ బంక్ లోపలికి వెళ్ళడం అనేది కష్టం. సో ఆ హెల్మెట్ ఎక్కడో పక్కన పెట్టి ఆ బండి రిపేర్కి ఇస్తున్నప్పుడు కానీ లేదంటే ఇంకో టైంలో కానీ అటువంటప్పుడు కూడా హెల్మెట్ అనేది ధరించడం కష్టం. అదేవిధంగా పూజారులు కూడా పూజ చేసే వ్యక్తులు గుడికి వెళ్ళేటప్పుడు కూడా హెల్మెట్ ధరించరు. ఎందుకంటే హెల్మెట్ అన్ని ప్రాంతాల్లో తిరిగి వస్తుంది కాబట్టి హెల్మెట్ ధరించకుండా వెళ్తారు. అప్పుడు కూడా మీకు యాక్సిడెంట్ అయితే అప్పుడు ఏం చేస్తావు, ప్రాణమే పోతుంది కదా, పూజ కంటే ప్రాణం ముఖ్యం అని వీళ్ళు అంటుంటారు. అన్నింటికీ ప్రాణంతో ఎందుకు ముడిపెడుతున్నారు? అసలు ఎందుకు అన్ని యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయి? జరగడానికి ఎందుకు కారణాలు ఉన్నాయి? విదేశాల్లో హెల్మెట్ అనేది తప్పనిసరి. దానికి కారణం ఏంటంటే అక్కడ రోడ్లు స్మూత్గా ఉంటాయి, ఒకే వేగంలో అందరూ కూడా కరెక్ట్గా వెళ్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మనకి ఒక్కొక్కరు అనారోగ్య సమస్యలతో, కొంతమందికి వీక్నెస్ ఉంటుంది, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెడ్ఏక్ రావడం వంటివి కూడా కొంతమందికి సంభవిస్తూ ఉంటాయి. అలాగే నెక్ పెయిన్ ఉండేవారు కూడా హెల్మెట్ పెట్టుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటికీ మీరు మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి అంటారు. మెడికల్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకుంటారు? అందరూ కూడా ఏదో ఒక సమస్యలతో బాధపడేటప్పుడు వారు హెల్మెట్ ధరించడానికి ఇష్టపడరు. అదేవిధంగా ఉక్కపోతలో ఉండేటప్పుడు కూడా హెల్మెట్ ఎక్కువగా ధరించడం అనేది కష్టం. సో అటువంటప్పుడు కూడా పోలీసులు ఆపి కేసు రాయడం అనేది కూడా జరుగుతుంది. ఇలాంటివన్నీ మనం గమనించినట్టయితే హెల్మెట్ ఒక్కటే దీనికి మార్గం కాదు. ముఖ్యంగా రాంగ్ రూట్లో వెళ్తున్న వారిని నిరోధించగలగాలి. అదేవిధంగా యువకులు 3,500 రూపాయలు 4,000 రూపాయలు ఇచ్చి హెయిర్ కటింగ్ చేసుకుంటారు. అటువంటి వారు మళ్ళీ హెల్మెట్ ధరించమంటే వారు జీవితాన్ని కోల్పోవడానికి ఇష్టపడతారు కానీ హెల్మెట్ ధరించడానికి ఇష్టపడరు. మరి ఇష్టపడలేనప్పుడు వారికి ఈ రకంగా బలవంతంగా నెత్తిన రుద్దడం కూడా మనం కొంతవరకు కష్టమే. ఎందుకంటే చట్ట ప్రకారం మనం చట్టాన్ని ఫాలో అవ్వాలి. కానీ అవతలి వాడి ప్రాణం పైన వాడికి భయం లేకుండా ఉండేటప్పుడు లేదా ఎదుటివారి ప్రాణాన్ని ఇబ్బంది కలిగించే రీతిలో వారు ప్రయత్నిస్తూ ఉన్నారు, దానివల్ల ఎదుటివాడు గుద్దితే వాడు కూడా చనిపోతాడు కదా అని చెప్పి భయపడుతుంటారు. ప్రతిదానికి హెల్మెట్ చనిపోవడం, ప్రాణరక్షణ హెల్మెట్ ప్రాణరక్షణ, ఇదే పద్ధతిలో కొనసాగుతూ ఉంది. కానీ వాస్తవాలు మనం గమనించినట్టయితే అన్ని వేళలా హెల్మెట్ పెట్టుకోవడం అనేది కూడా సాధ్యపడదు. రోజంతా హెల్మెట్ పెట్టుకొని నడవడం చాలామంది ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. ఈ వెండర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే అటు ఇటు తిరిగేటప్పుడు ఎక్కడో అమ్ముకోవడానికి ఆపుతారు. ఆపేటప్పుడు హెల్మెట్ దిగడం మళ్ళీ పెట్టడం. అలాగే ఈ మన గ్యాస్ సిలిండర్లు తెచ్చేవారు ఇలాగ మనం చూసుకున్నట్టయితే వారికి కొంచెం హెల్మెట్ అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. హెల్మెట్ వేసుకున్న తర్వాత మనకి రోడ్లు బాగా అధికంగా అయ్యాయి. ఈ రోడ్లు చూసుకోవడం కూడా హెల్మెట్ ద్వారా సాధ్యపడదు. అదేవిధంగా వెనక నుంచి వస్తున్న వారు ఇందాక చెప్పుకున్నట్టుగా వినికిడి లోపం ఉండేవారు చాలామంది హెల్మెట్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇటువంటివన్నీ మనకు జరుగుతున్న సందర్భంలో వీటన్నిటి నుంచి అధిగమించడానికి హెల్మెట్ అనేది కంపల్సరీ చేయకూడదు.
అంటే హెల్మెట్ వేసుకోమని సూచించాలే తప్ప హెల్మెట్ లేకపోతే కేసు, హెల్మెట్ లేకపోతే ఇబ్బంది. అదేవిధంగా వెనక కూర్చున్న వారికి కూడా పిలియన్ డ్రైవర్కి కూడా ఉండాలి హెల్మెట్ అంటున్నారు. మనలో మహిళలు చాలామంది తయారయ్యి నీట్గా చక్కగా పూలు పెట్టుకొని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకునే సమయంలో వెనకాల వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి అనే నిబంధనను అమలు చేసినట్టయితే ఇది ఎలా సాధ్యపడుతుంది? అన్నీ మనం గమనిస్తూ ప్రభుత్వాలు ఈ విషయంలోనే ఒక దృష్టి పెట్టి ఆ మేరకు మాత్రమే హెల్మెట్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఒక హెల్మెట్ లేకపోతే ప్రాణం లేదు, ప్రాణం కోల్పోతారు, తలపగిలి చచ్చిపోతున్నారు చాలామంది. ఇది మన జరుగుతున్న యాక్సిడెంట్లు ఎందుకు అన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మిగతా చోట్ల ఎందుకు అంత యాక్సిడెంట్లు జరగట్లేదు, ఇవి కూడా మన పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి రోడ్లు బాగున్నప్పుడు, రోడ్లు బాగులేకపోతేనే పడిపోతారు కాబట్టి హెల్మెట్ పెట్టుకోండి అని ఇంకో రకంగా చెప్తుంటారు. అంటే పడిపోతారని ఎందుకు మనం అనుకోవడం, జనరల్గా అయితే చూసుకుని వెళ్ళేవారు చాలామంది ఉంటారు. మనకి కోవిడ్ టైంలో చాలామంది హెల్మెట్ లేకుండా కూడా వాహనాలు నడిపారు, దానివల్ల ఇబ్బందులు కూడా ఏమీ రాలేదు. అలాగని హెల్మెట్ పెట్టుకోవద్దని అన్నాం, హెల్మెట్ పెట్టుకోవాలి, కానీ హెల్మెట్ కంపల్సరీ అన్ని వేళలా హెల్మెట్ ధరించడం అనేది కంపల్సరీ అనేది మాత్రం కొద్దిగా ఇబ్బందితో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఈ విషయంలో కేసులు ఇష్టానుసారంగా రాసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టే బదులు వాస్తవంగా అక్కడ పరిస్థితులను బట్టి వారు హెయిర్ కటింగ్ చేసుకున్నారా, లేకపోతే ఇంకో రకంగా వారు గుడికి వెళ్ళి వస్తున్నారా, లేకపోతే ఇంకే సమస్య మీద వెళ్తున్నారో, హాస్పిటల్కి వెళ్ళేవారు కూడా ఎలాగ వెళ్తున్నారు హాస్పిటల్, ఇవన్నీ గమనిస్తూ హెల్మెట్ని అమలు చేయాలి తప్ప కేవలం హెల్మెట్ లేదు అని ఒక సాకు తోటి ₹1,034 చలనా విధిస్తూ పోతూ ఉంటే సామాన్యుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీనివల్ల తప్పుదో మార్గంలో వెళ్ళడానికి, మరిన్ని ప్రమాదాలు కొని తెచ్చుకోవడానికి అనేది అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని కోర్టులు కూడా హెల్మెట్ని తప్పనిసరి చేయకుండా ఎవరైనా ఇబ్బంది లేకుండా ఉండేవారు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి, కానీ అది వద్దన్నామని చెప్పి పూర్తిగా మానేయకుండా ఎప్పటికప్పుడు హెల్మెట్ ధరిస్తూ, అవకాశం లేనప్పుడు హెల్మెట్ లేకపోయినప్పుడు కూడా వారిపైన చర్యలు చేపట్టడం, దుర్భాషలాడడం, వాళ్ళని ఏదైనా ఇబ్బంది పెట్టడం వంటివి చేయకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ సామాజిక విశ్లేషకుడికి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ధన్యవాదాలు. నమస్కారం.